హలో ఫ్రెండ్స్, ఈరోజు మార్క్యూ కమాండ్ గురించి తెలుసుకుందాం. ఇది మామూలుగా జనరల్గా వెబ్సైట్లో ఇలా టెక్స్ట్ స్క్రోల్ అవటం మనం చూసే ఉంటాం. దీనికి ఒక కమాండ్ ఉంది. ఆ కమాండ్ ఏందో ఒకసారి పరిశీలిద్దాము. రిఫ్రెష్ చేద్దాం, కమాండ్ రాద్దాం. ఇది మార్క్యూ కమాండ్ అనేది టెక్స్ట్ స్క్రోల్కి ఉపయోగపడుతుంది అనమాట. దీని మధ్య ఒక టెక్స్ట్ ఉంచుదాం. సేవ్ చేద్దాం, ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. దిస్ ఈజ్ టెస్టింగ్ అనేది స్క్రోల్ స్పీడ్గా వెళ్తాం, మీరు గమనించవచ్చు. దీన్ని కొంచెం ఫాంట్ సైజ్ పెంచుదాం. మనకి మార్క్యూ అనే కమాండ్ ఓపెనింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్లో ఒక వర్డ్ని ఉంచడం వల్ల ఆ వర్డ్ ఇలా మనకి స్క్రోల్ అవుతూ వెళ్తుంది అనమాట. దీని ప్రాపర్టీస్ అన్ని మళ్ళీ ఒకసారి పరిశీలిద్దాము. ముందు ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ అయితే మనకి ఎలా స్క్రోల్ అవుతుంది ఎవరో తెలిస్తే దానికి ఫాంట్ సైజ్ పెంచుదాము. ఫాంట్ ఓపెనింగ్ ట్యాగ్, ఫాంట్ క్లోజింగ్ ట్యాగ్. సైజ్ వచ్చేటికి 10 కాదు 16 చేద్దాం. ఒకసారి చూద్దాం. దిస్ ఈజ్ టెస్టింగ్ అనేది స్క్రోల్ అవుట్ మీరు గమనించవచ్చు. దిస్ ఈజ్ టెస్టింగ్ ఆఫ్ స్క్రోలింగ్. ఏదో సంథింగ్ వాడు తెలుగులోనే పెట్టుకోవచ్చు, ఇంగ్లీష్లోనే పెట్టుకోవచ్చు, మన లాంగ్వేజ్ని బట్టి పెట్టుకుంటూ ఉండొచ్చు. దిస్ ఈజ్ టెస్టింగ్ ఆఫ్ ది స్క్రోలింగ్ అన్నమాట. ముందు ఫాంట్ మనకు తెలిసింది, ఫాంట్ సైజు పెంచుకోవటాలు, కలరు, ఇవన్నీ లోగడ పాఠాల్లో ఫాంట్ ఫార్మాటింగ్ అదే ఫాంట్ గురించి చెప్పేటప్పుడు టెక్స్ట్ ఫార్మాటింగ్లో కూడా చెప్పాము దీని గురించి. అక్కడ మరి ఒకసారి వెరిఫై చేసుకోండి, వివరాలు దొరుకుతాయి. కలర్ పెట్టాను చూడండి, రెడ్ కలర్ వచ్చింది. అట్లాగే ఫాంట్ ఫేస్ అవుట్ ఉంది. ఫాంట్ అంటే మనకి స్టైల్ అనమాట. ఏదైనా స్టైల్ కావాలనుకుందామా. వీటిలో మనకి ఇది కొంచెం వెరైటీ కనబడుతుంది కదా, ఈ కలర్ తీసుకుందాము, ఈ స్టైల్ తీసుకుందాము. ఫాంట్ ఆ స్టైల్ పెట్టాను. ఒకసారి సేవ్ చేసి రిఫ్రెష్ చేసి చూద్దాం. ఇట్లా ఫాంట్ స్టైల్ మనం లోగడ పాఠాలు చెప్పుకున్న ఫాంట్ సైజు మార్చుకోవడం, కలర్, ఫేస్ మార్చుకోవడం, అదే ఫాంట్ స్టైల్ మార్చుకోవడం నేను చెప్పాము. లోగడ పాఠాలు ఇవన్నీ వివరంగా ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోకపోయేది మెయిన్ కమాండ్ మార్క్యూ అండ్ మార్క్యూ అనమాట. దీని ప్రాపర్టీస్ ఒకసారి చూద్దాం. మనం ఎందుకంటే ఎన్ని పెట్టింది మీకు సైజు కానీ ఎన్ని అర్థం అవ్వడానికి క్లియర్గా పెట్టాను, దానికోసం ఈ ఫాంట్ స్టైల్ని యాడ్ చేశాను. ఇప్పుడు మార్క్యూ యొక్క ప్రాపర్టీస్ని ఒకసారి పరిశీలిద్దాము. ఇది రైట్ నుంచి లెఫ్ట్ నుంచి రైట్కి వస్తుంది. దీన్ని ఒకసారి డైరెక్షన్ మారుద్దాం. రైట్ అని రాశాను డైరెక్షన్. ఏం జరిగిందో చూద్దాం. ఇటు నుంచి ఇటు మూవ్ అవడం గమనించవచ్చు. దీన్ని సేమ్ మనం కాపీ చేసుకుంటున్నాను నేను. మీకు అర్థం అవ్వాలని వివరంగా చెబుతున్నాను. ఒకదాన్ని రైట్ ఒకదాన్ని లెఫ్ట్ చేస్తున్నాను. ఒకసారి చూడండి, పరిశీలించండి.
లెఫ్ట్ నుంచి ఒకటి, రైట్ నుంచి ఒకటి వస్తుంది, మూవ్ అవుతున్నాయి అన్నమాట. ఇట్లా మూవ్ అవటం మనం గమనించవచ్చు. స్క్రోల్ కూడా స్పీడ్గా వెళ్తున్నాయి, దీన్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. మార్క్యూలో మన మార్క్యూలో డైరెక్షన్ ఒకటే యాడ్ చేసాం. మనం మార్క్యూలో డైరెక్షన్ ఒకటే యాడ్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ మనం స్క్రోల్ అమౌంట్ యాడ్ చేద్దాం. స్క్రోల్ అమౌంట్ అని ఒక కమాండ్ యాడ్ చేయడం వల్ల 1 పెడుతున్నాను. ఈ యొక్క స్పీడ్ కొంచెం కంట్రోల్ అయింది, ఒకసారి చూడండి. దాని స్పీడ్ చాలా డెడ్ స్లోగా వస్తుంది చూడండి, రెడ్ కలర్ది. అది 1 పెడతాం వల్ల జరిగింది. దీనికి కూడా అదే పెడుతున్నాను. కింద దానికి కూడా సేమ్ కమాండ్ ఇస్తున్నాను. ఒకసారి సేవ్ చేద్దాం. చూడండి, 2 డెడ్ స్లోగా వస్తున్నాయి అన్నమాట. ఈ అమౌంట్ను దానికి 2 చేస్తే దాన్ని ఎక్కువ ఫాస్ట్గా వెళ్తుంది, ఒకటి స్లోగా వెళ్తుంది అనమాట. ఇలా అమౌంట్లో మనం మార్చుకోవచ్చు. హైడ్ చేద్దాం, దీన్ని ఇంకా మీకు వివరంగా అర్థమవుద్ది. చూడండి, అది ఒకటి ఫాస్ట్గా వెళ్తుంది, ఒకటి స్లోగా వస్తుంది అనమాట. అంటే స్క్రోలింగ్ మనకి ఎంత ఫాస్ట్గా ఉండాలి అంటే స్లో అనేది స్క్రోల్ అమౌంట్ని బట్టి చేస్తుంది. డైరెక్షన్ మీకు అర్థమైంది, స్క్రోల్ అయిపోయింది, అర్థమైంది. నెక్స్ట్ బిహేవియర్ అని ఇంకో కమాండ్ ఉంది. బిహేవియర్ వచ్చేటికి దానికి స్క్రోల్ అని పెడుతున్నాను. దానికి వచ్చేటికి ఆల్టర్నేట్ పెడదాం. ఆల్టర్నేట్ అని ఒకటి పెట్టాము, బిహేవియర్ అని పెట్టాము. స్క్రోల్ ఎలిమెంట్ రెండింటికి సమానం చేసేద్దాం, 5 ఒకసారి సేవ్ చేసి పరిశీలిద్దాం ఏం జరుగుతుందో. స్క్రోల్ అమౌంట్ రెండింటికి ఒకటే ఇచ్చాము స్పీడు, ఒకటి జరుగుతుంది, ఒకటి జరుగుతుంది. చూడండి, ఈ రెడ్ కలర్ది మళ్ళీ బ్యాక్ రివర్ట్ అవుతుంది చూడండి, వెళ్ళి ఆ చివరి దాకా వెళ్ళి ఆల్టర్నేట్ అవుతుంది. దానికి ఏమి ఇచ్చామంటే మనం కమాండ్ ఆల్టర్నేట్ అని బిహేవియర్ ఆల్టర్నేట్ అని ఇవ్వడం వల్ల లెఫ్ట్ రైట్కి మనకి స్క్రోలింగ్ కొట్టుకుంటుంది అనమాట. లెఫ్ట్ రైట్కి స్క్రోల్ కొట్టుకుంటుంది రెడ్ కలర్ది. అదే స్క్రోల్ ఇవ్వటం వల్ల 2 బ్లూ కలర్ది ఆటోమేటిక్గా స్క్రోల్ అవుతూనే ఉంటుంది అనమాట. 2 ప్రాపర్టీస్ అనమాట, ఆల్టర్నేట్ అని వస్తుంది అనమాట. మీకు ఇది కూడా అర్థమైంది. స్క్రోల్ అమౌంట్, బిహేవియర్ అర్థమైపోయినాయి. నెక్స్ట్ బీజీ కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్. బీజీ కలర్ వచ్చేటికి దానికి ఎల్లో ఇద్దాం. ఒకసారి పరిశీలించండి, ఎల్లో వచ్చించండి. ఎల్లో కలర్ దానికి బిహేవియర్ వచ్చింది. రెండో దానికి కూడా సేమ్ ఇవ్వచ్చు, లేకపోతే కలర్ మార్చుకోవచ్చు. పింక్ ఇద్దాం. ఇలా కలర్స్ కూడా ఇచ్చుకోవచ్చు అన్నమాట. బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఇవ్వడం వల్ల కూడా ఇది అవకాశం ఉంది. రెండింటి మధ్య గ్యాప్ ఇద్దాం. మీకు వివరంగా అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, మార్క్యూ కౌంట్లో డైరెక్షన్ ఇవ్వడం వల్ల లెఫ్ట్ రైట్ అనే 2 డైరెక్షన్లు వచ్చినాయి. స్క్రోల్ అమౌంట్ తగ్గించుకోవడం, పెంచుకోవడం అంటే స్పీడ్ కంట్రోల్ అనమాట. స్పీడ్గా వెళ్ళాలా లేదా అనేది తగ్గించుకోవటం. బిహేవియర్ స్క్రోల్ అవుతూ వెళ్ళాలా, లేకపోతే ఆల్టర్నేట్గా అటు ఇటు తిరుగుతుండాలి. ఆల్టర్నేట్గా తిరుగుతుంది చూడండి, అది బ్యాక్గ్రౌండ్ కలర్. ఈ యొక్క ప్రాపర్టీస్ని వాడటం వల్ల మనం స్క్రోల్ యొక్క టెస్ట్ని మనం మార్చుకుంటూ ఉండొచ్చు. ఇది స్క్రోలు. దీంట్లో తెలుగు టెస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి పరిశీలిద్దాం. ఇది తెలుగుని వచ్చింది చూడండి, సేవ్ చేస్తున్నాను. ఇది తెలుగు అని మాట వచ్చించండి. అంటే ఏ లాంగ్వేజ్ కాబట్టి ఆ లాంగ్వేజ్ని కూడా యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఈ విధంగా మనం స్క్రోలింగ్ యొక్క కంట్రోల్ చేసుకుంటూ ఉండొచ్చు. నెక్స్ట్ ఇంకొక HTML ట్రిప్లో మరోసారి కలుద్దాము.